ప్రైజ్ ది లార్డ్ అందరికీ. దేవుని నమ్మిన బిడ్డలంగా మనము మన కుటుంబం అంతా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. అది చిన్న బిడ్డలైనా పెద్దవారైనా ఎవరైనా సరే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడం వల్ల అనేక లాభాలను పొందుకోగలం, దేవుడిచ్చే ఆశీర్వాదంను పొందుకోగలం. చిన్న బిడ్డలకి చిన్నగా ఉన్నప్పటి నుంచే మనము ప్రార్థించడం ఎలాగో నేర్పించాలి. వారు వచ్చి రాని ప్రార్థనతోటి దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ నేర్చుకుంటూ ఉంటే పెద్దగా అయినప్పుడు వారి జీవితంలో అనేక కార్యాల్లో ప్రార్థించడం అనేది నేర్చుకుంటారు. అది ఎంత చిన్న బిడ్డలైనప్పటికీ కానీ ప్రార్థించడం అనేది నేర్పించాలి. నా చిన్న కుమారుడు తనకి ఏదైనా కావాలంటే మొదటగా దేవుణ్ణి అడిగాక తర్వాత మమ్మల్ని అడగడం నేర్చుకున్నాడు. స్టార్టింగ్లో మమ్మల్ని అడిగినప్పుడు ముందు దేవునికి ప్రేయర్ చేయి, తర్వాత మమ్మల్ని అడుగు, దేవుడే నీకు ఇస్తాడని చెప్పినాం. ఇప్పుడు అదే అలవాటు చేసుకొని తనకి ఏదన్నా ఫీవర్ ఉన్నా లేకపోతే ఏదన్నా కావాలన్నా ఏ అవసరత అయినా సరే మేము డైలీ చేసే ప్రార్థనలో ప్రతిదీ జ్ఞాపకం చేసుకొని తన గురించే కాదు, తన సిబ్లింగ్స్ గురించి, తన పేరెంట్స్ గురించి, ప్రతి ఒక్కరి గురించి, ఈవెన్ మేము ప్రార్థన చేసే ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకొని ప్రార్థన చేస్తాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు.